ప్రార్థించుకుందాం. ప్రేమగల కృపగల తండ్రి, మీకు మిక్కిలి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలంలో ఈ రీతిగా నీ పాద సన్నిధిలో మేము చేరి మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి మహిమపరచుటకు మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ సమయాన్ని దీవించండి, మీరు ఆశీర్వదించండి నా ప్రభువా. మరి కార్యక్రమం అంతట్లో మీ కృపను తోడుగా ఉంచి, ఇదిగో నా తండ్రి, ఎవరైతే వీక్షిస్తున్నారో వారి హృదయాలకు, జీవితాలకు ఎంతో మేలుకరంగా, దీవెనకరంగా ఉంటూ సహాయం దయచేస్తూ కోరుకుంటూ సమస్తం మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుకుందాం.
సంతోషము, నీవే నా అతిశయము. నీ కృప నాకు చాలును, వేరేమీదే కోరను. నీ కృప నాకు చాలును, వేరేమీదే కోరను. బలహీనతలోనైనను నీ శక్తి పరిపూర్ణమగును. బలహీనతలోనైనను నీ శక్తి పరిపూర్ణమగును. నీలోని సంతోషము, నీవే నా అతిశయము. నీలోని సంతోషము, నీవే నా అతిశయము. నీలోని సంతోషము, నీవే నా అతిశయము. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. నేటి దినము వాక్య పరిచర్య నిమిత్తం ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదువుకుందాం. 63వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాం. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకెదను. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమగల కృపగల తండ్రి, మీకు మిక్కిలి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఈ రీతిగా నీ పాద సన్నిధిలో మేము చేరి మీ యొక్క మాటలు ధ్యానం చేస్తుండగా సహాయం దయచేయండి. మీ దాసుని మీ సెలవు చాట మరుగుపరచండి, మీరు బయలుపరచుకోండి, మీరు మాతో మాట్లాడండి. మా హృదయాలకు జీవితాలకు అవసరమైన మీ సందేశం అనుగ్రహించవస్తుగా విజ్ఞాపన చేస్తూ నీ కృపగల చేతుల వైపు చూస్తూ మీ సహాయం కొరకు వేడుకుంటూ యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యం నుండి కీర్తనల గ్రంథం 63వ కీర్తనలో నుండి 2వ వచనం ప్రత్యేకంగా చదువుకుందాం. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. దావీదు ఈ యొక్క కీర్తన వ్రాసినప్పుడు ఆయన యూదయ అరణ్యంలో ఉన్నాడు. అరణ్యంలో ఎందుకున్నాడంటే సౌలు దావీదును హతం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దావీదు వెంటపడుతూ ఉన్నాడు. దావీదు సౌలు రాజు చేతుల నుండి తప్పించుకొని పారిపోయి యూదయ అరణ్యంలో తలదాచుకొని ఉన్నాడు. అంతేకాదు కానీ మరి తన యొక్క తల్లిదండ్రులు కూడా తన వలన చాలా ప్రమాదం అని ఎంచి సమూయేలు మొదటి గ్రంథంలో 22వ అధ్యాయం 3-4 వచనాల్లో చూస్తే దావీదు తన తల్లిదండ్రులను తీసుకొని మోయాబు రాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి మరి కొంతకాలం దేవుడు నాకేం చేయబోతున్నాడో తెలిసే వరకు మీ దగ్గర ఉండనివ్వండి అని మోయాబు రాజు దగ్గర మరి తన తల్లిదండ్రులు ఉంచాడు. మరొక విషయం ఏంటంటే మరి దావీదు భార్య అయినటువంటి మీకాలు సౌలు కుమార్తె రాజనగర్లోనే ఉంది. అప్పుడు సౌలు ఏం చేశాడంటే
దావీదు ఇక సంపూర్తిగా హతము చేయబడతాడు, అతడు అన్నట్టు బతకడు అని చెప్పి దావీదు భార్య తన కుమార్తె అయినటువంటి మీకాలును తీసుకొని గల్లీము వాడైన ఫల్తీయేలు అనువానికి భార్యగా ఇచ్చాడు. కనుక ఒకవైపు తన భార్య మరి ఒకరి యొక్క భార్యగా చేయబడింది, అంటే తన సొంత మామ సౌలు రాజే ఆమెను మరి ఒకరికి ఇచ్చాడు. తన తల్లిదండ్రులు మోయాబు రాజు దగ్గర మరి తలదాచుకొని ఉన్నారు, ఎందుకంటే దావీదే అక్కడ పెట్టాడు. మరి తన అన్నదమ్ములు ఆ తర్వాత రకరకాలైన ఇబ్బందుల్లో ఉన్న వారంతా దావీదు దగ్గర చేరారు. వీరంతా కలిసి దావీదుతో ఉన్నారు. దావీదు సౌలు రాజు భయము చేత యూదయ అరణ్యంలో సంచరిస్తూ ఉన్నాడు. సౌలు ఎన్నోసార్లు దావీదును వెతికి పట్టుకోవడానికి వచ్చాడు, కానీ దేవుడు తన యొక్క మహాకృప చొప్పున ఆయన కాపాడుతూ వచ్చాడు. మరి ఇన్ని పరిస్థితుల్లో, దేవుని సన్నిధికి దూరమైన పరిస్థితుల్లో, మరి తన వారంతా దూరమైన పరిస్థితుల్లో, తన భార్య తల్లిదండ్రులు దూరమైపోయిన పరిస్థితుల్లో, మరి ప్రాణ భయంతో తిరుగుతున్నటువంటి దావీదు ఈ యొక్క అద్భుతమైన కీర్తన వ్రాయడం మనం చూస్తాం. అసలు ఈ యొక్క 63వ కీర్తన మనం గమనించినట్లయితే దీనిలో మనకేం కనిపిస్తుందంటే దావీదుకు దేవునిపై ఉన్నటువంటి ఆశ, దావీదుకు దేవునిపై ఉన్నటువంటి మక్కువ, ప్రేమ కనిపిస్తూ ఉంటుంది. చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే దావీదు ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏమని పాట రాయాలి, లేకపోతే ఏమని ప్రార్థించాలి అంటే, ప్రభువా నన్ను కాపాడు, ఈ పరిస్థితుల నుండి బయటికి నన్ను తీసుకొని రా అని ప్రార్థించాలి. కానీ వాటన్నిటికంటే భిన్నంగా తన ఈ యొక్క కీర్తన రాస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధికి తన దూరమైన విషయం జ్ఞాపకం చేసుకొని, ప్రభువా నేను నీ సన్నిధికి దూరమయ్యాను అని బాధపడుతున్నాడు. వీరందరూ నా ఆప్తులంతా, నా తల్లిదండ్రులు, నా భార్య అందరు నాకు దూరమయ్యారని కాదు, కానీ నీ సన్నిధికి నేను దూరమయ్యాను ప్రభువా అని ఆయన కీర్తన రాస్తూ దేవుని పట్ల తనకున్నటువంటి అత్యధికమైన ప్రేమ, ఆ మక్కువ మరి ఈ యొక్క కీర్తనలో కనిపిస్తాయి. దేవుని పట్ల తనకున్న ఆశ కనిపిస్తుంది. అందుకే ఇక్కడ అంటాడు, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. వాస్తవానికి దావీదు దేవుని సన్నిధికి వెళితే అప్పటికి చాలా కాలమైంది, దేవుని సన్నిధికి దూరం అయిపోయి అరణ్యంలో సంచరిస్తున్నాడు. ఇప్పుడు అంటాడు, ప్రభువా నీ యొక్క ఆలయానికి నేను వెళ్ళినప్పుడు మరి నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను ప్రభువా. మరి ఏం ఆశతో కనిపెట్టి ఉన్నాడు? దేని గురించిన ఆశ అంటే నీ బలమును నీ ప్రభావమును చూడవలనని. దావీదు దేవుని సన్నిధికి ఎందుకు వెళ్తున్నాడు అంటే దేవుని యొక్క బలమును, దేవుని ప్రభావాన్ని చూడాలి, దేవుని సన్నిధిని అనుభవించాలి, మరి దేవుని కార్యాలు తన జీవితంలో చూడాలి. తాను దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుని ప్రత్యక్షత చూడాలి, అది తన యొక్క ఆశ. మరి దేవుని సన్నిధికి దూరం అయిపోయి తాను ఇప్పుడు సంచరిస్తూ ఉన్నాడు. మరి దేవుని ఆలయమందు తాను ఉన్నప్పుడైతే ఎంతగానో దేవుని యొక్క సన్నిధిలో ఆయన బలమును కోరుతూ ఉండేవాడు. నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను అంటాడు. మరి ఎంత అద్భుతమైన విషయం! ఈయనకి ఆశ ఉంది దేవుని సన్నిధికి వెళ్ళడానికి. ఎందుకు ఆశతో వెళ్తున్నాడు అంటే దేవుని యొక్క కార్యాలు చూడడానికి, దేవుని మహిమను చూడడానికి, దేవుని ప్రభావాన్ని చూడడానికి, దేవుని బలమును తాను చూసి తాను పొందడానికి. ఈ రోజుల్లో క్రైస్తవులు ఆదివారం ఆరాధన లేకపోతే ఇతర దేవుని యొక్క సన్నిధికి వెళ్ళేటప్పుడు, దేవుని ఆలయానికి వెళ్ళేటప్పుడు మరి ఎందుకోసం వెళ్తారు? ఏ ఉద్దేశంతో వెళ్తారు? ఎటువంటి ఆశతో వెళ్తారు? చాలామంది క్రైస్తవుల జీవితాల్లో ఈ రోజుల్లో ఆదివారం ఆరాధనలు ఎలా ఉంటున్నాయంటే చాలా చప్పగా ఉంటున్నాయి, జీవము లేనిగా ఉంటున్నాయి. పరిశుద్ధాత్మని యొక్క తాకిడి లేకపోతే ఆ స్పర్శ వాళ్ళు ఎంత మాత్రం కూడా అనుభవించకుండా ఉంటున్నారు. అసలు ఆరాధనలు అలవాటుగా వెళ్ళి రావడం అయిపోయింది, ఏమాత్రం కూడా నూతనత్వం కనపడలేదు.
మరి చాలా మందిలో దేవుడు తమ హృదయాన్ని స్పృశించినటువంటి ఆ యొక్క అనుభవం లేదు ఆరాధనలో. మరి ఒకవేళ చూడండి, గత ఆదివారం ఆరాధనలో మీ యొక్క జీవితం మీరు ఎలాగ దేవుని సన్నిధిలో దేవుని యొక్క సన్నిధిని అనుభవించారు? ఏ విషయంలో దేవుని యొక్క వాక్య వెలిగింపు వచ్చిందా? ఏ విషయంలో ప్రభు మన హృదయాన్ని తాకినట్లుగా ఆ యొక్క ప్రభు యొక్క తాకిడి అనుభవించారా? లేకపోతే ఏ విషయంలో మనోనేత్రాలు విప్పబడ్డాయా? ఇవన్నీ ఆలోచన చేస్తే ఈ రోజుల్లో క్రైస్తవులు ఆరాధనకి వెళ్ళడం, దేవుని సన్నిధిలో కూర్చోవడం అవన్నీ చాలా సర్వసాధారణంగా అలవాటు ప్రకారం జరిగేవిగా కనిపిస్తున్నాయి. అంతేకాని దేవుని యొక్క శక్తిని, ఆయన ప్రభావాన్ని, ఆయన యొక్క బలమును చూడలేకపోతూ ఉండడం చాలా విచారకరమైన విషయం. అసలు క్రైస్తవులు ఆశతో దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉన్నారా? దేనికి ఆశ? దేవుని స్వరం వినాలని ఆశ ఈ రోజుల్లో క్రైస్తవుల్లో కనిపిస్తుందా? చాలామంది ఆరాధన చేసి వెళ్తే చాలు అనుకుంటారు. ఆరాధన అంటే వారి ఉద్దేశం ఏంటంటే దేవుణ్ణి కొంతసేపు స్తుతించి దేవునికి అర్పించాల్సిన జిహ్వాపలం అర్పించి వెళ్తే చాలు అనుకుంటారు. లేకపోతే కొంతసేపు ప్రార్థన చేసి వెళ్తే చాలు అనుకుంటారు. అంటే దేవునికి చెల్లించాల్సింది ఏదో చెల్లించి వెళ్ళిపోతే అది చాలా కేవలం స్తుతులు, ప్రార్థన ఇవి మాత్రమే చాలా. మరి దానితోనే మనం తృప్తి పడిపోతామా? చాలామంది క్రైస్తవులు అలా తృప్తి పడుతూ ఉన్నారు. అబ్బా, ఈరోజు నేను ఆరాధించాను తృప్తిగా అనుకుంటారు. ఈరోజు తృప్తిగా నేను ప్రార్థన చేశాను అనుకుంటారు. కానీ తృప్తిగా దేవుని యొక్క స్వరాన్ని నేను విన్నాను అని ఎంతమంది క్రైస్తవులు చెప్పగలరు? తృప్తిగా ప్రభువుని ఆరాధించడం, ఆయన సన్నిధిలో ప్రార్థించడం, ఆయన యొక్క సన్నిధిలో గోజాడటం మంచిదే. కానీ దేవుని స్వరం వినకుండా వెళ్ళిపోతే అసలు అది ఆరాధన ఎలా అవుతుంది? ఆ యొక్క ఆరాధన దీవెనకరంగా ఎలా ఉంటుంది? దానివల్ల ప్రయోజనం ఏమిటి? వాస్తవానికి ఇద్దరి మధ్య ఆ బాంధవ్యం అంటే ఇద్దరి మధ్య అనుబంధం పెరగాలంటే ఒకరితో ఒకరు మాట్లాడుతూ ఉండాలి. ఒకరి యొక్క మాటలు ఇంకొకరు వింటూ ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు ఒక వ్యక్తిని అర్థం చేసుకుంటామంటే ఎదుటి వ్యక్తి యొక్క స్వరం మనం విన్నప్పుడు, వారి మాటలు శ్రద్ధగా మనం విన్నప్పుడు. దేవుడు మన ప్రార్థనలు వినాలని, శ్రద్ధగా వినాలని, మనల్ని మన యొక్క ఆరాధనలో ఆయన ఆనందించాలని మనం అనుకుంటాం. మరి దేవుడు ఏమనుకుంటాడు? ఆయన స్వరం వినాలని, మనం ఆయన స్వరం వినాలని ఆయన కోరుకోడా? కేవలం అనేకసార్లు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే వన్ వే ట్రాఫిక్ లాగా ఉంటుంది. అంటే మనం మాత్రమే దేవునితో మాట్లాడతాం, మనం మాత్రమే ఏం కావాలో చెప్తాం, మనం మాత్రమే దేవుని స్తుతిస్తాం, మనం మాత్రమే ఆరాధిస్తాం. ఆ తర్వాత ఆయన చెప్పేది ఏది కూడా మనం వినం. దానివలన ఏం ప్రయోజనం ఉంటుంది? ఆయనను మనం ఎలా అర్థం చేసుకోగలం? ఆయన స్వరం వినకపోతే మన నుండి దేవుడు ఏం కోరుకుంటున్నాడో అది ఎలా మనకు తెలుస్తుంది? దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు మనతో మాట్లాడాలని కోరుకోవాలి. మన నుండి దేవుడు ఏమి కోరుకుంటున్నాడు అని మనం ఎదురు చూడాలి. ప్రభా, నీవు నా నుండి ఏం కోరుకుంటున్నావు? నీవు నాతో ఏం మాట్లాడదలిచావు? మరి నా యొక్క జీవితంలో నేను నీ కొరకు ఎలా యోగ్యంగా జీవించాలో నీవు నాకు తెలియపరచు, నీ స్వరం వినిపింపచేయి అని ప్రార్థించి ఆయన స్వరం వినడానికి సిద్ధపాటు లేకపోతే ఆ యొక్క ఆరాధనల వల్ల ఫలితం ఏముంది చెప్పండి? నీవు మాత్రమే మాట్లాడి ఆయన స్వరం ఎంత మాత్రం శ్రద్ధగా వినకపోవడం వల్ల ఆయన ఎలా అర్థం చేసుకోగలం? అందుకే దేవుని యొక్క వాక్యంలో ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో మరి ఆమోసు ఇలా అంటున్నాడు, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ఆమోసు గ్రంథంలో 4వ అధ్యాయం 12వ వచనంలో ఈ యొక్క మాట ఉంది, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. అంటే ఏంటి? మన యొక్క దేవుని సన్నిధిలో కనబడడం కోసం మనం ఎలా సిద్ధపడాలి? చాలామంది ఆదివారం ఆరాధనగా సిద్ధపడి వెళ్తూ ఉంటారు.
ఎలా సిద్ధపడి వెళ్తారు? చక్కగా తలంచుకొని స్నానం చేసి మంచి ఇస్త్రీ బట్టలు వేసుకొని చక్కగా సిద్ధపడి బాహ్య రూపంగా బాగా సిద్ధపడి దేవుని సన్నిధికి వెళ్ళాలని ఇక్కడ దేవుడు కోరడంలా. దేవుడు అది మంచిదే. ఒకవేళ బాహ్యంగా మనం ఎంతగా మరి పరిశుభ్రంగా దేవుని సన్నిధికి వెళితే అంత మంచిదే. కానీ దేవుడు ఇంకా ఏం కోరుకుంటున్నాడంటే మన హృదయాలు సిద్ధపరచుకొని వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన హృదయాలు ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధికి వెళ్ళటానికి సిద్ధంగా ఉండాలి. అయితే దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన స్వరం వినడానికి సిద్ధపడిపోవాలి. ముందు నుంచే ఎలా సిద్ధపడాలి? నేను కొన్ని విషయాలు, ఒక 4 విషయాలు ఈ విషయం గురించి చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదట మనం ప్రార్థన చేయాలి. దేనికోసం అంటే దేవుని స్వరం వినడానికి. అంటే ఏ జనుడైతే దైవ సేవకుడైతే దేవుని యొక్క వాక్యం అందించబోతున్నాడో ఆ దైవ సేవకుని కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ దాసుడు ఆదివారం ఉదయం ఆరాధనలో నీ యొక్క వాక్యం అందిస్తూ ఉండగా మాకు పరలోకపు వర్తమానం దయచేయి ప్రభు అని ప్రార్థన చేయాలి. నీ దాసుని మరుగు చేయి. నీ యొక్క పరలోకపు సందేశం మేము వినడానికి సహాయం చేయి. నీ పరలోకపు సందేశాన్ని మాకు అనుగ్రహించు ప్రభువా అని ప్రార్థన చేయాలి. చాలాసార్లు దైవ సేవకుల కోసం ప్రార్థన చేయరు. చాలామంది క్రైస్తవులు ప్రార్థన చేయరు. వచ్చి కూర్చొని ఈరోజు ప్రసంగం చాలా సప్పగా ఉంది అంటారు. ఈరోజు ప్రసంగం ఏమంత బాగలేదు అంటారు. ఈరోజు ప్రసంగం పర్వాలేదు అంటారు. ఈరోజు ప్రసంగం చాలా బాగుంది అంటారు. అంటే మనం దేవుని సన్నిధికి వెళ్తుంది ప్రసంగం బాగుందో బాగలేదో చెప్పడానికా? చాలామంది యొక్క యాటిట్యూడ్, వాళ్ళ యొక్క ప్రవర్తన అలా కనిపిస్తూ ఉంది. ప్రసంగం బాగుంది బాగలేదు అని చెప్పడానికి కాదు మా దేవుని సన్నిధికి వెళ్ళేది. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో వినడానికి వెళ్తున్నాం. కాబట్టి మనం దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభువా, నీ దాసుడు మాట్లాడుతున్నప్పుడు అతన్ని మరుగు చేయి. మేము నీ స్వరం మాత్రమే వినగలగాలి. నీ స్వరం వినగలిగినట్లుగా మాకు సహాయం చేయి అని ప్రార్థన చేయాలి. మరి దైవదాసుని కొరకు మనం ప్రార్థన చేయకుండా దేవుని దగ్గర నుండి బలమైన వర్తమానాన్ని ఎలా ఎదురు చూడగలం చెప్పండి? కాబట్టి దేవుడు తన దాసుని బలపరచాలని ఈ రోజుల్లో అలాగ ప్రార్థన చేయడం ద్వారా మీ దైవదాసుని, మీ మధ్యలో సేవ చేస్తున్న దైవదాసుని నీవు బలపరుస్తున్నావన్న విషయం జ్ఞాపకం ఉంచుకో. కనుక దైవదాసుని కొరకు ప్రార్థన చేయాలి మొదట. రెండవది ఏంటంటే, నాతో మాట్లాడు ప్రభు అని ప్రార్థన చేయాలి. దైవదాసుని కోసం ప్రార్థన చేయాలి. రెండవది మన కోసం కూడా ప్రార్థన చేయాలి. నాతో మాట్లాడు. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అనే దాని కొరకు మనం ఎదురు చూడాలి. ఈరోజు వర్తమానంలో నా కొరకైన ప్రత్యేకమైన సందేశం ఏముంది అని ఆ వర్తమానం కొరకు, ఆ వర్తమానంలో నుండి దేవుని యొక్క స్వరం వినడానికి మనం సిద్ధపడి వెళ్ళాలి. దైవజను కోసం ప్రార్థన చేయాలి. అలాగే మన కోసం కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నీ స్వరం నాకు వినిపింపజేయి ప్రభువా, నువ్వు నాతో మాట్లాడు ప్రభువా అని ప్రార్థన చేయాలి. మూడవది, నాతో మాత్రమే కాదు ప్రభువా, మా సంఘంలో ఉన్న ప్రతి వారితో నీవు మాట్లాడు. నాకు పర్సనల్గా, వ్యక్తిగతంగా నాకు సందేశమి. అలాగే మా సంఘానికి కూడా నువ్వు సందేశమి. మా సంఘానికి తగినటువంటి వర్తమానం నీ యొక్క పరలోకంలో నుండి మాకు అనుగ్రహించు. మీ దాసునుడి మాకు దయచేయి అని ప్రార్థన చేయాలి. కనుక సంఘం అంతా కూడా దేవుని సన్నిధిలో ఆయన స్వరం విని దీవించబడాలి అని ప్రార్థన చేయాలి. ఇక నాలుగవ విషయం ఏంటంటే, ప్రభువా, నీవు మాట్లాడుచుండగా అంగీకరించే మనస్సు నాకు దయచేయమని ప్రార్థన చేయాలి. ఈ రోజుల్లో చాలామంది జీవితాల్లో దేవుడు మాట్లాడుతుంటాడు కానీ అంగీకరించే మనస్సు లేకపోవడం చాలా విచారకరమైన విషయం. కొంతమంది అంటారు,
ఈరోజు ఈ సేవకుడు అంతా నా గురించే చెప్పాడంటారు. మరి సేవకుడు మా గురించే చెప్పాడంటారు, నా గురించే చెప్పాడంటారు. వాస్తవానికి సేవకుడు దేవుని యొక్క వాక్యమే చెప్తుంటాడు. మనకి ఏమనిపిస్తుందంటే మన హృదయంలో గిల్టీ కాన్షియస్నెస్, ఆ యొక్క నేరారోపణ చేసే హృదయం మనల్ని ఏం చేస్తుందంటే నీకోసమే చెప్పాడు దైవ సేవకుడు అన్నట్టుగా, దైవ సేవకుడు నీకోసమే చెప్పాడు అన్నట్టుగా చాలామంది తలస్తారు. చాలా పొరపాటు అండి. దేవుడు మనతో మాట్లాడే దేవుడు. ఓసారి నేను స్థలానికి వెళ్ళి మాట్లాడితే మరి అంతా అయిపోయిన తర్వాత పాస్టర్ గారు అన్నారు, బ్రదర్ మీరు ఇప్పుడే వచ్చారు, రాగానే ప్రసంగం చేయమని చెప్పాను, మీరు ప్రసంగం చేశారు, మన ఇద్దరం ఏం మాట్లాడుకోలేదు కదా. అవునండి అన్న. ఏమి లేదులేండి, చాలామంది ఏమనుకుంటారంటే నేను మీకేదో చెప్పించాను అన్నట్టుగా అనుకుంటారు. ఎందుకంటే కొన్ని పరిస్థితులు అచ్చం ఎలా ఉన్నాయో వాటిని ఆ యొక్క పరిస్థితుల గురించి మీరు మాట్లాడారు అన్నాడు. దేవుడు మాట్లాడే దేవుడు. నాకు అసలు ఏమీ తెలియదు, అక్కడ ఏమి జరిగిందో తెలియదు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా నాకు తెలియదు. కానీ దేవుడు, మన దేవుడు మాట్లాడే దేవుడు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు సాకులు చెప్పొద్దు. ఒకవేళ దైవ సేవకుడు నా కోసం మాట్లాడుతున్నాడని కూడా అనుకోవద్దు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు సరి చేసుకునే హృదయాలు కావాలి, వినే చెవులు కావాలి, గ్రహించే మనసు కావాలి, సరి చేసుకునే జీవితం కావాలి. అప్పుడే దేవుని వాక్యం మనలో ఫలిస్తుంది. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన స్వరం వినడానికి మనం నేర్చుకోవాలి, ఆయనకి విధేయత చూపడానికి మనం నేర్చుకోవాలి. అప్పుడే దేవుని కార్యాలు మనం చూస్తాం. ఈయనంటున్నాడు, నీ బలమును నీ ప్రభావమును నేను చూడాలి ప్రభువా. పరిశుద్ధాలయంలో నేను ఎంతో ఆశతో కనిపెట్టున్నాను ప్రభువా. ఆశతో దేవుని సెల్లో కనిపెట్టాలి. ఒకవేళ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతుంటే దాన్ని అంగీకరించాలి, దేవుని సెల్లో సరి చేసుకోవాలి, జీవితాన్ని క్రమపరుచుకోవాలి. మరి అనేకమైన విరుద్ధమైన పరిస్థితుల్లో దావీదు అంటున్నాడు, ప్రభువా నీ సన్నిధిలో నేను నీ స్వరం వినాలని ఆశతో ఉన్నా. ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు దేవుని యొక్క స్వరం వినాలని ఆశతోటి, ఆయన కార్యం చూడాలని ఆశతోటి, ఆయన ప్రభావాన్ని చూడాలని ఆశతో నీవు దేవుని సన్నిధికి వస్తున్నావా? ఒకవేళ అది అలా రాకపోబట్టే నీ జీవితంలో ఆరాధనలు, ఆదివారం ఆరాధనలు చాలా చప్పగా ఉంటున్నాయి. ఏమాత్రం కూడా నీ హృదయంలో ఉజ్జీవం కలగట్లేదు. ఏమాత్రం కూడా నీ హృదయంలో దేవుని యొక్క స్పర్శ నువ్వు అనుభవించలేకపోతున్నావు. కాబట్టి ఒకసారి మన హృదయాలు, జీవితాలు పరిశీలన చేసుకున్నాం. ప్రభు సన్నిధిలో, ప్రభువా నన్ను క్షమించు, నేటి నుండి నీ యొక్క స్వరం వినడానికి నేను సిద్ధపడి నీ సన్నిధికి రావడానికి సహాయం చేయి. నువ్వేం మాట్లాడతావో దాన్ని నేను అంగీకరించడానికి సహాయం చేయి, నేను సరి చేసుకోవడానికి సహాయం చేయి. నీ యొక్క హృదయం నేను గ్రహించడానికి సహాయం చేయి. నీ హృదయాన్ని గ్రహించి నీ యొక్క ఇష్టం చొప్పున చేయడానికి నాకు సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల కృపగల తండ్రి, మీకు మిక్కిలి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ వాక్యం ద్వారా నీవు నాతో మాట్లాడి మీ స్వరం వినిపింప చేసిన దాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. విత్తబడిన మాటలు ప్రతి హృదయంలో, జీవితంలో మీరు ఫలింప చేయవలసిగా కోరుకుంటున్నాం ప్రభువా. నీ సన్నిధి యొక్క ప్రాముఖ్యతను, ప్రత్యేకతను మీరు మాకు బయలుపరిచిన దాన్ని బట్టి వందనాలు. మేము ఎట్టి మనసుతో, ఏ హృదయంతో నీ సన్నిధికి మేము రావాలనో మీరు మాకు బయలుపరిచిన దాన్ని బట్టి వందనాలు. దావీదుకున్నటువంటి ఆ యొక్క ఆశ, ఆ ప్రేమ, ఆ మక్కువ నీ యొక్క సన్నిధి పట్ల దావీదుకున్నటువంటి అత్యధికమైన ప్రేమ, అది మేము కూడా కలిగి ఉంటూ సహాయం దయచేయండి. ఆ ఆశను మేము కూడా కలిగి ఉంటూ సహాయం దయచేయండి. నీ సన్నిధిలో నీ ప్రత్యక్షతను పొందేవారికి ఉంటూ సహాయం దయచేయండి. నీ సన్నిధిలో మీ స్వరం వినేవారికి ఉంటూ సహాయం దయచేయండి. ఈ మాటలు మా హృదయంలో ఫలింప చేయవలసిగా కోరుకుంటూ వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన దేవుని ప్రేమయు
కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానం ఇక్కడ చేరిన మనెల్లరికూ ఆయన స్వరం విని ఆయన మాటలకు లోబట్టుకు ఇష్టపడిన ప్రతి బిడ్డకు యేసు రాక పర్యంతం తోడేండు నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.